హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, 3 డిఫరెంట్ కంపెనీస్ నుంచి 4 ఇంట్రెస్టింగ్ పొజిషన్స్‌కి సంబంధించిన అప్డేట్స్‌ను ఈరోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ 2 కేటగరీస్ వారు ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ 4 పొజిషన్స్‌లో ఒక పొజిషన్ పార్ట్ టైమ్ అండ్ ఫ్రీలాన్సింగ్ కేటగరీలో ఉంటుందండి. అంటే మిగతా పొజిషన్స్ ఇంటర్న్‌షిప్ అండ్ ఫుల్ టైమ్ కేటగరీస్‌లో ఉంటాయి. అండ్ డైరెక్ట్‌గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజెస్ నుంచే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ వచ్చేసి ఈ 4 పొజిషన్స్ యొక్క వర్కింగ్ స్టైల్ రిమోట్ మోడ్‌లో ఉంటుంది. సో, కంప్లీట్‌లీ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చండి. చాలా మంచి ఆపర్చునిటీస్ అండి. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ పొజిషన్స్‌కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా అండ్ అప్లై చేసుకునే ప్రొసీజర్ వీటన్నిటి గురించి క్లియర్‌గా చెప్తాను. వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఛానల్‌లో తీసుకొస్తుంటాను. సో, డీటెయిల్స్‌లోకి వెళ్తే పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ అండ్ ఇంటర్న్‌షిప్ ఈ 3 కేటగరీస్‌కి సంబంధించి 4 ఇంట్రెస్టింగ్ పొజిషన్స్‌కి సంబంధించిన అప్డేట్స్ ఈ కంపెనీస్‌లో రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయ్యాయండి. సో, ఇందులో ఫస్ట్ పొజిషన్ వచ్చేసి వీలోకలైజ్ కంపెనీ నుంచి ఫ్రీలాన్స్ రిమోట్ వర్కింగ్ కేటగరీలో ఎంట్రీ లెవెల్‌కి సంబంధించి ఏఐ డేటా రేటర్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. అండ్ ఈ పొజిషన్ యొక్క వర్కింగ్ స్టైల్ రిమోట్ అండ్ పార్ట్ టైమ్ మోడ్‌లో ఉంటుంది. సో, వీక్లీ 5-15 అవర్స్ వరకు వర్కింగ్ అవర్స్ అయితే ఉంటాయి. అండ్ అవర్లీ $2-4 వరకు పే రేట్ అయితే ఉంటుందండి. ప్రాజెక్ట్‌ని బట్టి పే రేట్ అయితే ఉంటుంది. అండ్ ఈ పొజిషన్ ఎంట్రీ లెవెల్‌కి సంబంధించిందండి. సో, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మెయిన్‌లీ ఇమ్మీడియేట్‌లీ జాయిన్ అయ్యే వాళ్ళకి హై ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ వర్క్ స్టార్ట్ చేసే ముందు ట్రైనింగ్ అండ్ క్వాలిటీ టెస్ట్‌ను పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఈ టెస్ట్‌లో పాస్ అయితేనే సెలెక్ట్ చేసుకుంటారండి. సో, 100% జెన్యూన్ కంపెనీ అండి. ఎటువంటి ఫీస్ కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. మీ నాలెడ్జ్ అండ్ స్కిల్స్‌ని బట్టే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ అలాగే డైరెక్ట్ ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చండి. సో, ఫస్ట్‌లీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే ఈ కామర్స్ వెబ్‌సైట్స్ యొక్క డేటాను రీసెర్చ్ చేయడము, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్‌కి సంబంధించి ఆన్‌లైన్ రీసెర్చ్ చేయడము, రేట్ ప్రొడక్ట్ ఫిల్టర్స్ వంటి వాటికి సంబంధించి ఈ వర్క్ అయితే ఉంటుంది. వర్క్‌కి సంబంధించిన ఫుల్ గైడెన్స్ కూడా కంపెనీ నుంచి ఉంటుందండి. అండ్ క్వాలిఫికేషన్ గురించి వీళ్ళు ఎలాంటి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయలేదు. ఎనీ క్వాలిఫికేషన్ వారైనా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చండి. మెయిన్‌లీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై మంచి కమాండ్ అయితే ఉండాలండి. ఆన్‌లైన్ రీసెర్చింగ్ స్కిల్స్, ఈ కామర్స్ పై నాలెడ్జ్ వంటివి ఈ పొజిషన్‌కి సంబంధించిన మెయిన్ రిక్వైర్డ్ స్కిల్స్ అండి. అండ్ ఎర్నింగ్స్ వచ్చేసి ప్రాజెక్ట్స్‌ని బట్టే ఉంటాయి. సో, మెయిన్‌లీ ట్రైనింగ్ అండ్ క్వాలిటీ టెస్ట్‌లో మస్ట్ అండ్ స్టూడ్‌గా పాస్ అవ్వాల్సి ఉంటుంది. సో, ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అంటే నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి సేమ్ కంపెనీ నుంచి రిమోట్ ప్రొఫైల్‌కి సంబంధించి టాలెంట్ యాక్విజిషన్ ఇంటర్న్‌షిప్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో చాలా రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. అండ్ ఈ పొజిషన్ ఇంటర్న్‌షిప్ మోడ్‌లో ఉంటుంది. అండ్ ఈ ఇంటర్న్‌షిప్ యొక్క డ్యూరేషన్ 6 మంత్స్ వరకు ఉంటుందండి. మీ పర్ఫార్మెన్స్ అండ్ బిజినెస్ యొక్క రిక్వైర్మెంట్‌ని బట్టి ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఫుల్ టైమ్ జాబ్‌గా కన్వర్ట్ చేస్తారు. అండ్ ఫస్ట్‌లీ జాబ్ యొక్క రోల్ గురించి మాట్లాడుకుంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కంపెనీ యొక్క టాలెంట్ యాక్విజిషన్ టీమ్‌తో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ టీమ్ యొక్క డిఫరెంట్ ఆపరేషన్స్‌లో సపోర్ట్‌ని అందించాల్సి ఉంటుందండి. ఇంటర్వ్యూ మేనేజ్మెంట్, డాక్యుమెంటేషన్, క్యాండిడేట్ సోర్సింగ్ అండ్ స్క్రీనింగ్ అండ్ ఇంటర్వ్యూ అప్లికేషన్స్ ట్రాకింగ్ అండ్ రిపోర్టింగ్, జాబ్ పోస్టింగ్స్, గ్యాదరింగ్ ఫీడ్‌బ్యాక్స్ వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క మెయిన్ కీ రోల్ అయితే ఉంటుంది. సో, ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఒకసారి క్లియర్‌గా చూసుకోండి. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అయితే ఉండాలి. సో, డిగ్రీలో హెచ్ఆర్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ వంటి వాటికి సంబంధించి డిగ్రీ ఉన్న వారికి హై ప్రిఫరెన్స్ అయితే ఉంటుందండి. బట్ ఎనీ డిగ్రీ వాళ్ళైనా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మెయిన్‌లీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ పై నాలెడ్జ్ అయితే ఉండాలండి. అండ్ సాలరీ విషయానికొస్తే మంత్లీ 15,000 నుంచి 25,000 వరకు స్టైపెండ్ అయితే ఈ కంపెనీ నుంచి ఉంటుంది. డ్యూరింగ్ సెలక్షన్ ప్రాసెస్‌లో మీ సాలరీ అయితే డిసైడ్ చేస్తారు. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అంటే థర్డ్ పొజిషన్ వచ్చేసి ఫుల్ క్రియేటివ్ కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా ట్రైనింగ్ కోఆర్డినేటర్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ చెన్నై అండి. బట్ వర్కింగ్ స్టైల్ మనకు రిమోట్ అండ్ హైబ్రిడ్ ఈ 2 కేటగరీస్‌లో ఉంటాయండి. సో, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఫస్ట్‌లీ జాబ్ యొక్క
రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే ఇంప్లిమెంటింగ్ ట్రైనింగ్ ప్లాన్స్, క్రియేటింగ్ ఇన్ హౌస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ట్రైనింగ్ సెషన్స్, మెయింటైనింగ్ ట్రైనింగ్ రికార్డ్స్, కలెక్ట్ ఫీడ్‌బ్యాక్స్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క మెయిన్ క్యూరల్ అయితే ఉంటుంది. సో, ఇక్కడ డీటెయిల్స్ అని ఒకసారి క్లియర్‌గా చూసుకోండి. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అయితే ఉండాలి. అంటే రెలెవెంట్ ఫీల్డ్‌కి సంబంధించి అట్‌లీస్ట్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారికి అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. బట్ ఫ్రెషర్స్ కూడా జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. మెయిన్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలి. పవర్ బ్యాకప్ అయితే ఉండాలి. సో, ఇక్కడ డీటెయిల్స్ అని ఒకసారి క్లియర్‌గా చూసుకోండి. అండ్ సాలరీ విషయానికొస్తే 3-6 ఎల్‌పీఏ వరకు స్టార్టింగ్ ప్యాకేజ్ అయితే ఈ కంపెనీ నుంచి ఉంటుంది. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి అప్లర్స్ కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా క్యాంపెయిన్ మేనేజ్మెంట్ ట్రైనీ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. అండ్ ఇక్కడ క్లియర్‌గా చూసుకోవచ్చు. ఫుల్లీ రిమోట్ మోడ్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. సో, కంప్లీట్‌లీ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ రోల్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఫస్ట్‌లీ జాబ్ యొక్క రోల్ గురించి మాట్లాడుకుంటే క్యాంపెయిన్ ఆప్టిమైజేషన్ లైక్ అనలైజింగ్ క్యాంపెయిన్ పర్ఫార్మెన్స్ డేటా, మార్కెట్ రీసెర్చింగ్, పర్ఫార్మెన్స్ రిపోర్ట్స్‌ను జనరేట్ చేయడము అండ్ మెయిన్‌లీ డిజిటల్ మార్కెటింగ్ పై నాలెడ్జ్, గుడ్ అనలిటికల్ స్కిల్స్ అండ్ స్ట్రాంగ్ వెర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ ఆల్సో హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ లాంగ్వేజెస్ పై కూడా బేసిక్ నాలెడ్జ్ ఉన్న వారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుందండి. అండ్ సాలరీ విషయానికొస్తే 3 ఎల్‌పీఏ నుంచి 3.6 ఎల్‌పీఏ వరకు స్టార్టింగ్ ప్యాకేజ్ అయితే ఈ కంపెనీ నుంచి ఉంటుంది. మీ స్కిల్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి సాలరీ అయితే డిసైడ్ అవుతుందండి. అండ్ క్వాలిఫికేషన్ ఎంబీఏ కంప్లీట్ చేసిన వాళ్ళు ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎటువంటి ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదండి. అంటే రెలెవెంట్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎనీ క్వాలిఫికేషన్ వారైనా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, డీటెయిల్స్ అని ఒకసారి క్లియర్‌గా చెక్ చేసుకోండి. సో, చాలా మంచి ఆపర్చునిటీస్ అండి. ఈ 4 పొజిషన్స్‌కి సంబంధించిన డైరెక్ట్ అప్లై చేసుకునే లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో, ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటారండి. అండ్ ఈ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.